సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్ అయితే డేట్ చూడండి. ఫస్ట్ మీరు ప్రొఫైల్ నేమ్ వదిలేసి 2022లో లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్ 2025లో మనకు రికవరీ కోసం మన దగ్గరికి అయితే వచ్చేసింది. అసలు అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది, దీన్ని మనం అన్లాక్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ట్రై చేయాలనేది మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రాసెస్ కనుక మీకు క్లారిటీగా అర్థమైంది అని అంటే మాత్రము వీడియోని లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. సో మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేది రికమెండేషన్లో వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇదంతా కూడా టాపిక్ పక్క పెడితే మనం అకౌంట్ అయితే లాగిన్ అయినాము, గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసినాము. నెక్స్ట్ అన్న ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గర మనకి సెల్ఫీ వీడియో కాకుండా అప్లోడ్ యువర్ ఐడి అని ఉంటుంది. బట్ అప్లోడ్ యువర్ ఐడిలో ఎంత మ్యాచింగ్గా సరే మనం ఐడి పెట్టినా, ఎంత క్లారిటీగా ఉండే ఐడి కార్డ్ సబ్మిట్ చేసినా మనకి యాక్సెస్ లింక్ అనేది రావడం లేదు. సో అలా రావడం లేదు అని అంటే మనం దీన్ని అంటే అకౌంట్ని అన్లాక్ చేసుకోవడానికి మనకున్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే గెట్ కోడ్ ఆప్షన్. సో మన అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి కానివ్వండి, ఈమెయిల్కి కానివ్వండి గెట్ కోడ్ ఆప్షన్ రావాలి అంటే గూగుల్ క్రోమ్లో అకౌంట్ లాగిన్ అయ్యి ఉండి పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా వస్తుంది. పైన మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇలా మనకైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి రికవర్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మొత్తం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో అని చూపిస్తుంది కదా. సో మీరేం చేయండి, ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సబ్మిట్ చేయాలి. ఏంటి అని అంటే మన అకౌంట్ లాక్ పడింది, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది, ఐడి కార్డ్ సబ్మిట్ చేసినా కూడా మాకు అన్లాక్ ఆప్షన్ రావడం లేదు, యాక్సెస్ లింక్ రావడం లేదు అనేది మనం క్లారిటీగా మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా మనకి హెల్ప్ సెంటర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరేం చేయండి, అక్కడ పైన సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది కదా. సో ఇక్కడ మీరేం చేయండి అంటే హౌ టు అన్లాక్ ఫేస్బుక్ అకౌంట్ అని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో ఇలా మనకి ఫేస్బుక్ అకౌంట్ లాక్ అని రాయొచ్చు, అన్లాక్ అని రాయొచ్చు, హౌ టు అన్లాక్ ఫేస్బుక్ అకౌంట్, ఇలా మనము ఏ టైప్లో రాసినా మనకు వచ్చే ఆర్టికల్ అయితే మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. అలా టైప్ చేసి సెర్చ్ అండి. సెర్చ్ అయిన తర్వాత ఇక్కడ మనకి లోడింగ్లో ఇంకొక పేజీ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకి మన అకౌంట్ లాక్ పడితే ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి అకౌంట్ వేరే ఉంటుంది, నార్మల్గా ప్రొఫైల్ అనేది వేరే ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ మీకు తెలియదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇలా మీకు హోమ్ పేజీ అనేది ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి, టోటల్గా ఇట్లా మొత్తం కూడా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అంటే మనకు రిలేటెడ్గా ఉండేది మన ఆర్టికల్ మనకు కావాలి, అన్నింటిలో చేసుకుంటూ పోవడం మనకు అవసరం లేదు కదా. ఇక్కడ మనకి అకౌంట్ రికవరీ అని ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ చూడండి, అకౌంట్ రికవరీ అని అయితే మనకి చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా రికవరీ చేసుకోవాలి అనేది చూపిస్తూ ఉంటుంది. సో అందులో మై ఫేస్బుక్ అకౌంట్ ఈజ్ లాక్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెంబరు, ఈమెయిల్ మనకు అందుబాటులో లేవు అనేది అనే విధంగా ఆర్టికల్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద ఎస్ ఆర్ నో దగ్గరికే రండి, ఇంకా మీడిలో ఎక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందాక మీరు ప్రాబ్లమ్ని మెన్షన్ చేసిండ్రు కదా, అది మీరు డైరెక్ట్గా కాపీ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి కాపీ చేసుకున్న దాన్ని డైరెక్ట్ ఇక్కడ నో అని క్లిక్ చేసి అదర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ప్రాబ్లమ్ని అయితే మనము మెన్షన్ చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి కింద మనం ఐడి కార్డ్ సబ్మిట్ చేసిన యాక్సెస్ లింక్ అనేది మనకి రాలేదు కదా. సో లాస్ట్ది వెయిట్ 24 hours టు అని ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అనేసి మళ్ళీ సేమ్ ఇందాకటి ప్రాబ్లమ్నే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనము కాపీ పేస్ట్ చేయడం ఈజీనే, కానీ ఆ మధ్యలో మనం రాయాల్సిన మ్యాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, అకౌంట్ లాక్ పడింది, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే అన్లాక్ ఆప్షన్ వస్తుంది. మేము ఐడి కార్డ్ సబ్మిట్ చేసినా కానీ యాక్సెస్ లింక్ అనేది రాలేదు, కాబట్టి అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి గెట్ కోడ్ ఆప్షన్ మా ఫోన్ నెంబర్కి కానీ మా ఈమెయిల్కి కానీ ఇవ్వండి, మేము అకౌంట్ ఓపెన్ చేసుకుంటామని రాసి మీ ఆ ప్రొఫైల్ నేము, నెంబరు, ఈమెయిల్స్ ఇవి రాసుకుంటే సరిపోతుంది. పాస్వర్డ్ అనేది మనకి ఏవి కూడా అవసరం లేదు. అలాగే ఇక్కడికి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా కూడా ఏ ఆప్షన్ దగ్గర అయితే క్లిక్ చేస్తున్నామో సో ఆప్షన్ దగ్గర కూడా మీరు క్లిక్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ బుక్ మార్క్ చేసుకున్న ఒకటి డైరెక్ట్గా పోతున్నాను. మీరేం చేయండి, పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి గివ్ యాజ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద హెల్ప్ సెంటర్ అని టైప్ చేసి సర్చ్ అనండి. ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఒక బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. అక్కడ సేమ్ మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేసి కింద సెండ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో టోటల్గా ఈ 3 ప్రాసెస్లు అయితే మనం చేసిన తర్వాత
తర్వాత ఒక 24 అవర్స్ మనము అకౌంట్ని లాగిన్ కాకుండా 24 అవర్స్ తర్వాత సేమ్ అదే బ్రౌజర్లో మనమైతే అకౌంట్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, మనము మళ్ళీ 24 అవర్స్ తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేయకూడదు. వీలైనంత వరకు చేంజ్ అయితే చేయకండి. అండ్ మనం ఏ బ్రౌజర్లో అయితే ప్రాసెస్ రికవరీ కోసం ట్రై చేస్తున్నామో అదే ఫోన్లో అదే గూగుల్ క్రోమ్లో మనమైతే మళ్ళీ లాగిన్ అయ్యాము. మనం మొబైల్ని కూడా మనం చేంజ్ చేయలేదు, పాస్వర్డ్ని కూడా మనం చేంజ్ చేయలేదు. పర్ఫెక్ట్గా 24 అవర్స్లో మళ్ళీ లాగిన్కి కూడా మనం ట్రై చేయకుండా 24 అవర్స్ వెయిట్ అయితే మనం చేసిన తర్వాత ఇక్కడ మనం అకౌంట్ అయితే లాగిన్ అయ్యాము. పర్ఫెక్ట్గా మీరు ప్రొఫైల్ ఫోటో నేమ్ ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. మనము గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాము. హౌ టు అన్లాక్ యువర్ అకౌంట్ అంటుంది. ఇక్కడ కూడా మనము నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ గెట్ ఏ కోడ్ ఆన్ యువర్ ఫోన్, గెట్ కోడ్ బై ఈమెయిల్ అని వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఫేస్బుక్ అకౌంట్ అనేది చాలా సింపుల్గా అన్లాక్ చేసుకోవచ్చు.